పర్లేదు. వస్తున్నారు మన ముందుకి ఆర్థిక ఆధునిక దార్శనికులు, అకుంఠిత దీక్షాపరులు, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రదంలో నడపాలన్న ఆకాంక్షతో ఎన్ని అవరోధాలు ఎదురైన వెన్ను చూపని వెనుకడుగేయని ధీరులు 2047 స్వర్ణాంధ్రలో సుసంపన్నమైన ఆరోగ్యకరమైన ఆనందకరమైన రాష్ట్రాన్ని నెలకొల్పాలన్న సదాశయంతో స్వర్ణాంధ్ర 2047 విజన్ ను రూపొందించిన భవిష్యత్ దార్శనికుడు ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఓకే మన ముందుకు విచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి కడప జిల్లా జమ్మలమడుగు గూడెంచెరువు ప్రజానీకం అందరి తరపున స్వాగతం సుస్వాగతం. రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం వస్తున్నారు. చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం యువనవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. మనందరి ఎదురు చూపులకు తెరపడింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మన ముందు ఉన్నారు. వారికి స్వాగత వచనాలు పలకవలసిందిగా మన జిల్లా కలెక్టర్ శ్రీ చెరుకూరి శ్రీధర్ గారిని సవినయంగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ కూడా కూర్చోండి. దయచేసి ఎవరు కూడా నిలబడొద్దండి. దయచేసి అందరూ కూడా కూర్చోండి. కూర్చోవాలి. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. కూర్చోవాలండి. ఈరోజు మన గూడెంచెరువు గ్రామానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు స్వాప్నికులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారికి మీ అందరి తరపున సాదరంగా ఆహ్వానం తెలియజేస్తూ ఈరోజు మనం ఈ గూడెంచెరువులో ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇతర మంత్రులు, శాసనసభ్యులు, అదేవిధంగా గూడెంచెరువు గ్రామస్తులు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ ఇది గూడెంచెరువు గ్రామం జమ్మలమడుగు మున్సిపాలిటీకి దగ్గరలో ఉన్నటువంటి గ్రామం సార్. జమ్మలమడుగు పట్టణానికి ఈ గ్రామానికి మధ్యలో పెన్నా రివరు పారుతూ ఉంటుంది సార్. అయితే ఈ
గుడెం చెరువు గ్రామానికి సంబంధించి 1840